నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. సంగారెడ్డిలో ఆందోళన చేపట్టిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. వచ్చే వినాయక చవితిలోపు సంగారెడ్డి నీటి సమస్య తీరాలి. కలెక్టర్ ప్రావీణ్యతో సమీక్షలో పాల్గొన్న కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. నాగార్జున సాగర్కు పెరుగుతున్న వరద ప్రవాహం. 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు. గిట్టుబాటు ధర లేక ఆందోళన చెందుతున్న ఉల్లి రైతులు. కర్నూలు జిల్లా కోడుమూరు రోడ్డుపై ఉల్లిగడ్డ పారబోసి నిరసన. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సంగారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ పట్టణంలోని స్థానిక కొత్త బస్టాండ్ ముందు రహదారిపై బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అనుమతులే ముఖ్యమంత్రి ఏదో ఉన్నాడు. వరదలు వస్తే ముఖ్యమంత్రి పాత ముఖ్యమంత్రి కారణం కాబట్టి ఒకసారి ఆలోచన చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో రేపు రానిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు కర్రు వచ్చి వాళ్ళ సిద్ధంగా అవిశాల నాయకత్వంలో ఈ జిల్లాలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి పొందగొట్టామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ. హరీష్ అన్న ఎంట కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఎంట కావచ్చు, కేసీఆర్ ఎంట కావచ్చు, ఇలా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రజలు మేమందరం అండగా ఉంటామని చెప్పి రాబోయే కాలంలో పార్టీ ఏ కార్యక్రమాలు ఇచ్చినా తప్పకుండా దాన్ని మరి ఇలా సద్వినియోగం చేసుకుంటాం. ఇలా పల్లె కార్యక్రమాలను ఉధృతం చేస్తామని తెలియజేస్తూ మనం అందరం ఇలా వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా डिस्ट्रिक्ट इंचार्ज मिनिस्टर और कालेश्वरम का जो है मेहनत करके बनाने वाला मिनिस्टर हरीश राव को जो है बदनाम करके किसी तरीके से पब्लिक में हमारे पार्टी को जो है बदनाम करके आगे उन लोग फायदा उठाने की कोशिश का एक कड़ी है, जिसको हम सख्ती के साथ मजम्मत करते हैं, कंडेम करते हैं. अगर उनको दम है तो उसी तरह पॉलिटिकली जो है मुकाबला करना चाहिए, लेकिन ये जो है जेल में भी जाने की चक्कर, वो बातें करने की चक्कर, खुंदल के मारने की चक्कर. एक चीफ मिनिस्टर होने के नाते वो अपना जो है स्टेचर भूल गया है. एक चीफ मिनिस्टर होने के नाते वो अपने आप को जो है अभी भी एक गली का एक मामूली रौडी की किस्म का स्टाइल से काम कर रहे हैं, जिसकी हम शदीद मजम्मत करते हैं. गवर्नमेंट जब आने के बाद आपको पब्लिक आपको जो मौका दी है तो आप काम करने के बजाय सिर्फ बदला लेने के लिए किस तरीके से जो है बीआरएस को जो है परेशान करके इसमें रखने के लिए जो है मसरूफ है लोग. इनके आने के 2 साल का अरसा होने को आ रहा है, लेकिन इन्होंने पब्लिक के जो है वेलफेयर स्कीम्स के అసెంబ్లీ బహుశా అందరూ చూసే ఉంటారు. అదో సర్కస్ కంపెనీ లాగా మరి పైశాచిక ఆనందం పొందుతూ ఆ తీరు ఎవ్వరు కూడా ఇష్టపడలేదు. ఈరోజు కేసీఆర్ గారి దృష్టి మళ్లించి ఆయనను మరిపించాలని 2 సంవత్సరాలుగా విషమ ప్రయత్నాలు చేసినటువంటి కాంగ్రెస్ తీరు, రేవంత్ రెడ్డి తీరు ఈరోజు ఎటూ చెల్లలేదని చెప్పి మొన్న అసెంబ్లీలో ఆయన సిబిఐకి ఈ కేసు అప్పచెప్పాలని చూడడం హాస్యాస్పదం. అంటే ఈ బనకచర్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఆ బనకచర్లలో కృంగినటువంటి 2 పిల్లర్లు బాగు చేస్తే ఈ రాష్ట్రం సస్యశ్యామలమవుతుంది, ఆ పేరు మొత్తం కేసీఆర్కి వస్తుందని చెప్పి అసెంబ్లీ తీర్మానంలో సిబిఐ కేసు కేసీఆర్ గారికి అప్పచెప్పినటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయమే. 25 సంవత్సరాల పోరాటం, 15 సంవత్సరాల పోరాటంలో 10 సంవత్సరాల ప్రభుత్వంలో 15 సంవత్సరాలు నిర్విరామంగా పోరాడి మరి అనేకమైనటువంటి కేసులు
మరి తిండి తిన్నా తినకున్నా యావత్ రాష్ట్రాన్ని కులాలకు మతాలకు వర్గాలకు భిన్నంగా ఏకతాటిపైన నడిపించి ఆ రోజు నిధులు నియామకాలు నీళ్లు అనేటటువంటి నినాదంతో తెలంగాణ సాధించుకున్నటువంటి తెలంగాణలో ఈ 10 సంవత్సరాలు అనేకమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి పనులు చేపట్టడంలో భాగంగా కాళేశ్వరం కూడా ఒక ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుగా ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్గా పేరొందినటువంటి కాళేశ్వరానికి దాదాపు 1,30,000 పైచీలకు ఎస్టిమేట్ చేసిన తర్వాత సుమారు 90,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి నిర్మాణం చేసి రైతులకు సాగుకు మరి తాగడానికి అట్లాగే ఇండస్ట్రియల్కు అనేకమైనటువంటి ఉపయోగాలకు సంబంధించి ముందు చూపుతో చేసినటువంటి ప్రాజెక్టుగా కేసీఆర్ గారి ఆలోచన ఆయన మేధస్సుకు పదను పెట్టి అనేకమైనటువంటి విద్యావంతులతోటి చర్చలు చేసి గంటలు రోజులు నెలలు చేసి నిర్మాణం చేసినటువంటి ఆ యొక్క కాళేశ్వరానికి కేవలం 2 పిల్లర్లు కుంగినంత మాత్రంలా వాళ్ళు ఈరోజు దాన్ని యాగ చేసి వాళ్లకు పరిపాలన అందించడం చేతగాక చేస్తున్నటువంటి అసమర్థత. సంగారెడ్డి పట్టణంలోని మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు యుద్ధ ప్రాతిపాదికన పనులు ప్రారంభించాలని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సూచించారు. ఈ పనులను సీఎం రేవంత్ రెడ్డితో శంకుస్థాపన చేయించనున్నట్లు ఆయన తెలిపారు. ఇదే అంశంపై కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ అడిషనల్ కలెక్టర్లతో కలిసి సమీక్ష నిర్వహించారు. వచ్చే వినాయక చవితి బతుకమ్మ పండుగలలోపు పనులు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మేడం, రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఇది రాజ్య గృహకల్ప అనేది ఆయన డ్రీమ్ ఉంటుంది రాజశేఖర. అందులో భాగంగానే మనము సంగారెడ్డిలో స్టార్ట్ అయింది, అంత కట్టడం కూడా జరిగింది. దాంట్లో కొంత ఆ టైంలో ఎందుకో అది ఫెసిలిటీ ఇక దాని తర్వాత నేను కూడా తర్వాత ఈ తెలంగాణ ఉద్యమాలు వాళ్ళు రాష్ట్రం డివైడ్ అయిపోయింది. ఏం చేసుకుని అక్కడ పోదాం మేడం, అది చాలా ఇంపార్టెంట్. జస్ట్ మీరు ఇప్పుడు మన ఫండ్స్ ఎన్ని కావాలి, ఏమేమి ప్రాబ్లమ్స్ మేడం చెప్తే ఐడియా వచ్చేస్తుంది. So you computer already ఇప్పుడు అవుట్ ఆఫ్ దిస్ 432 ఏమైనా ఆక్యుపైడ్ ఉన్నాయా అన్ని ఖాళీ 188 ఆక్యుపైడ్. ఇవి ఫెసిలిటీస్ లేకపోయినా సస్టైన్ ఎప్పటి నుంచి ఆక్యుపైడ్ వాళ్ళకి ఇచ్చేసాం. ఇది పిఎం ఏదైతే ఇప్పుడు మన హెచ్ఎండే లిమిట్స్ ఉన్నాయి కదా, మనం దాంట్లో ఏమైనా దీన్ని ఇప్పుడు మనకున్న పొజిషన్ ఏంటంటున్నారు. ఇప్పుడు కాంట్రాక్టర్స్ కూడా హెచ్ఎండే పరిధిలో ఉన్న వర్క్లకు వచ్చిన ఇంట్రెస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్కి వస్తుంది. పోయిన బిల్స్ అని అట్లే ఉంది, పోయిన గవర్నమెంట్ బిల్స్ ఆ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మనం ఇప్పుడు స్టేట్ ఫైనాన్స్ తీసుకున్నా కూడా దానికి ఎవరు ముందుకు వస్తున్నారు, లేట్ అయింది. నేను అందుకే ఇప్పుడు హెచ్ఎంఏ పరిధిలో కాడికి మనకు కాంట్రాక్టర్లు వస్తారు, ఇబ్బంది లేదు. నేను ఇంకా ముందైనా వాళ్ళు రెడీ వన్ కేజీ పేమెంట్ ఇది హెచ్ఎంఏ పరిధిలో ఉంది కాబట్టి అక్కడ నుంచి ఉన్నాం. లేదు మీరు ఎప్పుడు చేసిన మీరు ఫార్వర్డ్ చేయండి. ఒక్కసారి మీరు హౌసింగ్ కూడా అడగండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అది మన స్టేట్ గవర్నమెంట్ చాలా ఫండ్ ఉంది అని ఎంపీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. కానీ దీనికి మనం అడగచ్చా ఒకసారి ఇటు 2 దిక్కుల మనం మీరు రికమెండ్ చేసి వీళ్ళు తెలుసుకోలేమండి. తర్వాత నా దగ్గర వచ్చింది మీరు అటు ఇటు 2 ఇద్దరు రికమెండ్ చేయొచ్చు కదా. ఏమి మీరు 2 చేయండి, అందులో 2 ట్రై చేస్తానండి. ఏదో ఒకటి ఫాస్ట్ అవుతుంది అట్లా చేయండి. మీదే పేపర్ పని ఫాస్ట్ చేయండి. విజిట్ అయిపోయిన తర్వాత మీరు చేయండి. ఒకసారి చూస్తే మేడం కూడా ఐడియా వస్తుంది. మీరు మనకి ఒక్కటే చెప్తున్నారు, కొత్త గతంలో తీసుకున్నారు ఉన్నారు చూడు వాళ్ళకే ఇవ్వాలి. మళ్ళీ కొత్త వాళ్ళకు నేను కానీ నా భార్య రికమెండ్ చేసిన ఒక్కరికి ఇవ్వదు.
అర్థమైందా మీకు? అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు కట్టారు, కట్టిన వాళ్ళంతా ఆ ఆశతోనే కట్టారు కదా. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు లేక వాళ్ళు 50,000 రిటర్న్ తీసుకున్నారు. వాళ్ళ రికార్డు మీ దగ్గర ఉంటుంది కదా, వాళ్ళకే ఇవ్వాలి. కొత్తది ఒక్క రికమెండ్ కూడా పనిచేస్తాడు. ఇది లైన్ ఇది. ఓకే, నేను ఫండ్స్ తీసుకొస్తాను మేడం. నా రిక్వెస్ట్ మీతో ఆ 2 డిపార్ట్మెంట్లో రికమెండ్ చేస్తాను. నేను దాన్ని బట్టి ఫాలోఅప్ చేస్తాను. మీరు అక్కడ నుండి నేను వచ్చేస్తాను మేడం. పాత డిలేట్ చేయమంటారు, ఎలక్షన్ తర్వాత డిలేట్ చేద్దాం. ఈ ఎలక్షన్ అంటే రాజీవ్ కాబట్టి పాత ముట్ట కొత్తది రాదు, అంతే కదా. ఎవరికైతే సైకిల్ వాళ్ళ నుంచి పేర్లు మీరు సెలెక్ట్ చేసి ఇస్తే వెరిఫికేషన్ చేయకపోతే వాళ్ళకి డైరెక్ట్ ఎక్స్ట్రా వాళ్ళంటే ప్లాట్లకి భూమి ఉన్న వాళ్ళ అలియాబాద్ ల్యాండ్ అవుతుందో తొగరపల్లి రైతులది, అలియాబాద్ రైతులు వాళ్ళది ఆ 2 గ్రామాలకు సంబంధించిన ఇద్దాము. ఏదో మన్సాన్పల్లి 10-15 వాళ్ళకి ఇవ్వద్దు అనేది ఫస్ట్ ప్రయారిటీ అక్కడ ఆ ఊరు వాళ్ళకే ఉంటది. దాని తర్వాత అయితే నిన్న కొంత దాంట్లో కూడా ల్యాండ్ కోల్పోయి ఉన్న వాళ్ళు ల్యాండ్ దాంట్లో వాళ్ళ ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళ కుటుంబాలకి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు మిగిలిపోతే అప్పుడు పక్క ఊరు వాళ్ళని ఆ ప్రయారిటీ అలా మొత్తం. మేడం, రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఇది రాజీవ్ గృహకల్ప అనేది ఆయన డ్రీమ్ ఉంటుంది రాజశేఖర. అందులో భాగంగానే మనము సంగారెడ్డిలో స్టార్ట్ అయింది, అంత కట్టడం కూడా జరిగింది. దాంట్లో కొంత ఆ టైంలో ఎందుకో అది ఫెసిలిటీ. ఇక దాని తర్వాత నేను కూడా తర్వాత ఈ తెలంగాణ ఉద్యమాలు వాళ్ళు రాష్ట్రం డివైడ్ అయిపోయింది. ఏం చేసుకుని అక్కడ పోదాం మేడం, అది చాలా ఇంపార్టెంట్. జస్ట్ మీరు ఇప్పుడు మన ఫండ్స్ ఎన్ని కావాలి, ఏమేమి ప్రాబ్లమ్స్ మేడం చెప్తే ఐడియా వచ్చేస్తుంది. ఎంత వచ్చింది? సో ఇది పంపించారు ఆల్రెడీ. ఇప్పుడు అవుట్ ఆఫ్ దిస్ 432 ఏమైనా ఆక్యుపైడ్ ఉన్నాయా? అది ఖాళీ 188 ఆక్యుపైడ్. ఇవి ఫెసిలిటీస్ లేకపోయినా స్టేయింగ్ లేదు. ఎప్పటి నుంచి ఆక్యుపైడ్? వాళ్ళకి ఇచ్చేసాం. ఇది పిఎంఏ ఇప్పుడు మన హెచ్ఎండే లిమిట్స్ ఉన్నాయి కదా, మనం దాంట్లో ఏమన్నా దీన్ని ఇప్పుడు మనకున్న పొజిషన్ ఏంటంటున్నారు. ఇప్పుడు కాంట్రాక్టర్స్ కూడా హెచ్ఎండే పరిధిలో ఉన్న వర్క్లకు వచ్చిన ఇంట్రెస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్కి వస్తుంది. పోయిన బిల్స్ అని అట్లే ఉంది, పోయిన గవర్నమెంట్ బిల్స్ ఆ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మనం ఇప్పుడు స్టేట్ ఫైనాన్స్ తీసుకున్నా కూడా దానికి ఎవరు ముందుకు వస్తున్నారు, లేట్ అయిపోయింది. నేను అందుకే ఇప్పుడు హెచ్ఎంఏ పరిధిలో కాడికి మనకు కాంట్రాక్టర్లు వస్తుందో ఇబ్బంది లేదు. నేను ఇంకా ముందైనా వాళ్ళు రెడీ, వాళ్ళు చేసి పేమెంట్కి ఇది హెచ్ఎంఏ పరిధిలో ఉంది కాబట్టి అక్కడ నుంచి ప్రీవియస్ ఫండ్స్ ఏమైనా క్లోజ్ అయిన వర్క్ ఫర్దర్ బడ్జెట్ కానీ లేదు. మీరు ఎక్స్పోర్ట్ చేసి మీరు ఫార్వర్డ్ చేయండి. బట్ ఒక్కసారి మీరు హౌసింగ్ కూడా అడగండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అది మన స్టేట్ చాలా ఫండ్ ఉంది అని ఎంపీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. కానీ దీనికి మనం అడగచ్చా? ఒకసారి ఇటు 2 దిక్కుల మనం మీరు రికమెండ్ చేసి ఇంత వీళ్ళు తెలుసుకోలేమండి. తర్వాత నా రిక్వెస్ట్ వస్తే మీరు అటు ఇటు 2 ఇద్దరు రికమెండ్ చేయొచ్చు కదా. ఏమి మీరు 2 చేయండి, అందులో 2 ట్రై చేస్తానండి. ఏదో ఒకటి ఫాస్ట్ అవుతుంది. అట్లా చేయండి. మీదే పేపర్ పని ఫాస్ట్ చేయండి. విజిట్ అయిపోయిన తర్వాత మీరు చేయండి. ఒకసారి చూస్తే మేడం కూడా ఐడియా వస్తుంది. మీరు మనకి ఒక్కటే చెప్తున్నారు, కొత్త గతంలో తీసుకున్నారు ఉన్న చూడు వాళ్ళకే ఇవ్వాలి.
మళ్ళీ కొత్త వాళ్ళకు నేను కానీ నా భార్య రికమెండ్ చేసిన ఒక్కరికి ఇవ్వదు. అర్థమైందా మీకు? అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు కట్టారు, కట్టిన వాళ్ళంతా ఆ ఆశతోనే కట్టలేదు కదా. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు లేక వాళ్ళు 50,000 రిటర్న్ తీసుకున్నారు. వాళ్ళ రికార్డు మీ దగ్గర ఉంటుంది కదా, వాళ్ళకే ఇవ్వాలి. కొత్తది ఒక్క రికమెండ్ కూడా పనిచేస్తాను. ఇది లైన్ ఇది. ఓకే, నేను ఫండ్స్ తీసుకొస్తాను మేడం. నా రిక్వెస్ట్ మీతో ఆ 2 డిపార్ట్మెంట్లో రికమెండ్ చేస్తాను. నేను దాన్ని బట్టి ఫాలోఅప్ చేస్తాను. మీరు అక్కడ ఉండి నేను వచ్చేస్తాను మేడం. పాత ముట్ట కొత్తది రాదు, అంతే కదా. ఆ ఊళ్ళో మేడం, ఊళ్ళో ల్యాండ్ అవుతుందో తొగరపల్లి రైతులది, అలియాబాద్ రైతులు వాళ్ళది. ఆ 2 గ్రామాలకు సంబంధించిన ఇద్దాము. ఏదో మనసాన్పల్లి 10-15 వాళ్ళకి ఇవ్వద్దు అనేది ఫస్ట్ ప్రయారిటీ అక్కడ ఆ ఊరు వాళ్ళకే ఉంటది. అయితే నిన్న కొంత దాంట్లో కూడా ల్యాండ్ కోల్పోయి ఉన్న వాళ్ళు ల్యాండ్ దాంట్లో వాళ్ళని వాళ్ళ ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళ కుటుంబాలకి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు మిగిలిపోతే అప్పుడు పక్క ఊరు వాళ్ళని ఆ ప్రయారిటీ మొత్తం. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటు పెరిగింది. దాంతో అధికారులు 26 క్రస్ట్ గేట్లు పైకెత్తి 2,78,160 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 586 అడుగులు నమోదయ్యింది. కర్నూలు జిల్లా కోడుమూరు కోట సర్కిల్లో సిపిఐ నాయకులు నేతృత్వంలో ఉల్లి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని, నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరుతూ రోడ్డుపై ఉల్లిగడ్డలు పారవేసి నిరసన తెలిపారు. కనీసం 3,000 మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ తమీం అన్సారియా ఆధ్వర్యంలో విజిలెన్స్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, టీడీపీ ఇన్ఛార్జీలు కూడా హాజరై తమ ప్రాంతాల సమస్యలను కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా ఎస్పీ దామోదర్ పలువురు అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సార్ ఇటు చూడండి క్రిటికల్ 90 days లోపల క్లోజ్ చేయాలి ఇన్వెస్టిగేషన్. ఎస్ సార్. దాదాపు ఇయర్స్ గడిచిపోయినాయి. Thank you, sir. I request Member Secretary, DD Social Welfare to start the. సార్ నాకు రెండు సార్ వాళ్ళు, కానీ తర్వాత ఇతను కాదు నాకు కావాలని చెప్పేసి ఇప్పుడు కేసు ఎక్కడ ఉందో ట్రేస్ కన్నప్పుడు అది ఇన్కంప్లీట్ 2024లో 22 అండర్ ఇన్వెస్టిగేషన్. నాది ఇన్వెస్టిగేషన్ ఇచ్చిన సో ఇది మీరు దీనిలో ఫలానా వ్యక్తి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అనేది మీ దగ్గర ఉండాలి కదా డేటా. ఎస్పీ గారు మా దగ్గర లేని దానికి ఉంటుంది కదా ఆన్సర్, దగ్గర లేదు కదా అంటాము. ఇప్పుడు చేయకుండా మన దగ్గర పెట్టుకుంటారు. అలాంటి ఉన్నప్పుడు నంబర్లు మన దగ్గర ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయి. మీరు మంత్రివర్యులని ఇంట్రడక్టరీ రిమార్క్స్ ఇవ్వాల్సిందిగా వరకు సెలవు తీసుకుంటారు. సంబంధించి ఆ విషయం కూడా పరిష్కారం అయిన ఈ మీటింగ్ నిర్వహించడం జరిగింది సార్. గతంలో ఉన్నటువంటి సభ్యులు ఇవ్వటం మరి ఆ సమస్యలన్నీ కూడా ముందుగా ఈ రోజు ఇప్పుడు ఈ మీటింగ్ జరుగుతున్నటువంటి సందర్భంగా ప్రైవేట్ బిల్డింగ్ మనం అద్దెకు చేస్తున్నాం, మంచి రేట్లు ఇస్తున్నాం. అప్పుడు ఈజీగా ఉంటుంది. చాలా గ్రామాల్లో ఉన్నాయి, మాకు కూడా కావాలి. యాక్చువల్గా మీరు 8 కిలోమీటర్లు తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఆ స్కీము అధికారుల సభ్యులు కానీ అనధికారిక సభ్యులు కానీ వారు గమనించిన అంశాలు ప్రస్తావించినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అన్ని అధికారుల దగ్గర నుంచి ఉంది. అదొకటి సర్కార్ మెమో ఇష్యూ చేయండి. రెండోది ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ బిల్స్ గురించి చెప్పింది నేను ఆ శాఖ అధికారులతో ఆ మంత్రి దృష్టి గారిగా తీసుకెళ్తాను. ఈ ఆర్ఫన్స్ సెంట్రల్ స్కూల్ స్టూడెంట్స్ విషయంలో నాకు తెలిసినటువంటి సమస్యలు లేవు. అయినప్పటికీ కూడా సంబంధిత ఉన్నతాధికారులతోటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నారాయణఖేడ్ పట్టణంలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని దుర్గామాత దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజీవ్ చౌక్ నుండి శివాజీ చౌక్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అభిమానులు ఉత్సాహంగా నినాదాలు చేశారు. నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు చేపట్టారు. కందుకూరు మండలం నేదునూరు గ్రామ పంచాయతీ మన్యగూడ గ్రామానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ కళ్యాణ్ కర్ గౌతమ్ అనే జవాన్కు బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సిబ్బంది నుంచి స్వామి దర్శనానికి ఆహ్వానం పంపించడం జరిగింది. ఆ ఆహ్వానం అందుకున్న జవాన్ స్వామివారి దర్శనానికి బాలాపూర్ చేరుకున్నారు. గణేష్ కమిటీ వారు ఘనంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. శాల్వాతో సన్మానించారు. అతను కూడా కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అన్నమయ్య జిల్లా జాతీయ రహదారి 42పై తుమ్మనంగుట్ట వద్ద ఉన్న టోల్ ప్లాజా సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ స్థానిక ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని టోల్ ప్లాజా సిబ్బందిపై వాగ్వాదానికి దిగారు. దేశంలో ఎక్కడా లేని విధంగా టోల్ ప్లాజా సిబ్బంది స్థానిక ప్రజలకు ఇబ్బందులను గురిచేస్తున్నారని చుట్టుపక్కల గ్రామాల వారు టోల్ గేట్ దాటి వెళ్లాల్సి వస్తుందన్నారు. ప్రతిసారి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నీకు 350 రూపాయల పాస్ కోసం వాళ్ళు కేర్ తీసుకోరు. 350 కోట్ల బడ్జెట్ ఉన్నా కూడా దాని గురించి మాట్లాడే టైం లేదు వాళ్ళకి. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఆధార్ కార్డు తీసుకొని మా వాళ్ళకి, మా లోకల్ వాళ్ళకి నువ్వు ఎగ్జామ్షన్ పెట్టుకో. 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల ఎగ్జామ్షన్ పెట్టుకొని ఆధార్ కార్డు చూపించి వదిలేలా. నువ్వు టోల్ ఊరికి 55 రూపాయలు 100 రూపాయలు కట్ చేస్తే లాస్ కదా. రైతులు ఉంటారు, మా వాళ్ళు అందరూ ఉంటారు. ఎవరన్నా కానీ లోకల్ బండ్లకి ఇప్పుడు ఇక్కడ మేమే భూములు ఇచ్చి రోడ్లకి మళ్ళీ మీరు రోడ్లు వేసుకొని అంతా చేసుకొని ఇప్పుడు లాస్ అయ్యేది ఎవరు? రైతులే కదా.
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే కలికీర్తి మురళీమోహన్ సమర్పించారు. దేవస్థానం ఈవో పెంచల కిషోర్ స్వామివారి తీర్థ ప్రసాదాలు శేషవస్త్రం చిత్రపటాన్ని వారికి అందజేశారు. బాగు నీట్గా ఉంది టెంపుల్ గారు ఊరే అనుకుంటారు అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి నుంచి సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పవిత్రోత్సవాలకు వినియోగించే పవిత్ర మాలలను తీసుకొని వచ్చారు. అహోబిలంలో ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం ఈ మాలలను అంతర్వేదికి తరలించారు. ఈ కార్యక్రమంలో అహోబిలం దేవస్థానం ముద్రకర్త ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలాచార్యులు పాల్గొన్నారు. వరదం గరుడాద్రీశం శ్రీనిధిం కరుణానిధిం శరణ్యం శరణం యామి ప్రహ్లాద వరదం హరిం. భగవత్ దేవాలయం నందు ప్రతి ఒక్క క్షేత్రంలో న్యూనాదిరేవ శాంత్యర్థం పవిత్రోత్సవం అని సంవత్సరంలో భగవంతునికి జరిగిన పూజలో లోపములను ఉపచార అపచారములను భగవంతుడు శాంతి పరచుటకు పవిహి ప్రయతే ఇది పవిత్రం సమస్త పాపములను నశింపు చేసే ఈ యొక్క పవిత్రమాలలు పట్టు పవిత్రం. ఈ పవిత్రమాలను భగవంతునికి 4 రోజులు 5 రోజుల పాటు 7 రోజుల పాటు సమర్పించి తదనంతరం భక్తులందరికీ వినియోగం చేసే ఒక అనవాయికం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. సంగారెడ్డిలో ఆందోళన చేపట్టిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. వచ్చే వినాయక చవితిలోపు సంగారెడ్డి నీటి సమస్య తీరాలి. కలెక్టర్ ప్రావీణ్యతో సమీక్షలో పాల్గొన్న కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. నాగార్జున సాగర్కు పెరుగుతున్న వరద ప్రవాహం. 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు. గిట్టుబాటు ధర లేక ఆందోళన చెందుతున్న ఉల్లి రైతులు. కర్నూలు జిల్లా కోడుమూరు రోడ్డుపై ఉల్లిగడ్డ పారబోసి నిరసన. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.